హాయ్ అండి, మా ఇంటి పొరిళ్ళకు స్వాగతం. ఈరోజు వచ్చేసి గోవా వెళ్తున్నామండి. అప్పటిదప్పుడు అనుకొని నైట్ అనుకొని వెళ్ళాము. 11:30కి వెళ్ళాము ఇంటి దగ్గర నుంచి. నైట్ 11:30కి వెళ్తే గాన్గాపూర్ వెళ్ళేటప్పటికి 4:30 అయింది. అయితే ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తుంది అనేసి మా మరిదిగిన ఛాయ్ తాగుతుంటే మా పిల్లలు కూడా మేము తాగుతామనేసి వాళ్ళు కూడా ఛాయ్ బిస్కెట్లు తింటుండ్రు. అక్కడ గాన్గాపూర్, కర్ణాటక గాన్గాపూర్లో 4:30కి ఛాయ్ తాగుతుండ్రు. డ్రైవింగ్ ఒక్కడనమాట. మా తోటికోడలు మా ఆయన ఢిల్లీకి వెళ్ళారు పని మీద. ఢిల్లీ నుంచి అట్లా డైరెక్ట్ వాళ్ళు గోవాకు వచ్చిండ్రు అనమాట. అయితే వాళ్ళు అక్కడే ఉండండి, మీరు అక్కడే ఉండండి, మేము గోవాకు వస్తామనేసి ఒక గంటల అన్ని బట్టలు ఇట్లా తీసుకొని వెళ్ళామన్నమాట. మేము వాళ్ళ మా అన్ని తీసుకొని వెళ్ళేటప్పటికి 6 అయింది పొద్దున. 6 o'clock సూర్యుడు ఉదయిస్తుండ అనమాట. వ్యూ బాగుందనేసి కొంచెం వీడియో తీసిన. మా పిల్లలు హాయ్ చెప్తుండ్రు కదా. పొద్దున అనమాట అది 6:30, 6కే. చాలా చాలా బాగుంది వ్యూ. అయితే కర్ణాటక మొత్తం చెరుకు తోటలే, పచ్చగా రోడ్లు కూడా చాలా మంచి ప్రశాంతంగా పొద్దున కదా. ఇది గోదావరి నది అట, చాలా పెద్ద ఉంది. బ్రిడ్జ్ అయితే ఎన్నో కిలోమీటర్లు ఉంది. అయితే ఇక్కడికి వెళ్ళేటప్పటికి 9:30, 10 అయింది. అక్కడ ఒక హోటల్ ఉందన్నమాట మెయిన్ రోడ్కి. అయితే అక్కడ ఇక బ్రష్ గిన్నె వేసుకొని టిఫిన్ చేసి వెళ్దామనేసి అప్పుడు ఇక బ్రష్లు వేసుకుంటున్నాం. మెయిన్ రోడ్ అనమాట అది. బ్రష్ వేసుకొని టిఫిన్ చేసినాం. అక్కడ టిఫిన్ ఏం లేదు, ఒక పూరి తప్ప. పొద్దున పూరి ఏం తినలేము కానీ అదొక్కటే ఉందనేసి తిన్నాం. పూరి తినేసి మళ్ళీ బయలుదేరినాం. ఇంకా కొంచెం దగ్గరికి ఇంకో 100-200 కిలోమీటర్లు ఉంది అప్పటికి ఇంకా గోవా. బయలుదేరి వచ్చేసినాం. వ్యూ చూడండి ఎంత బాగుంది కదా, పచ్చగా. వాతావరణం అయితే చాలా చాలా బాగుంది అక్కడైతే. ఫస్ట్ టైం గోవాకి వెళ్ళడం, ఎప్పుడు వెళ్ళలేదు ఇంతకుముందు. అరకు అట్లా బోర్రా కేవ్స్ అవన్నీ వెళ్ళాము కానీ గోవాకి అయితే వెళ్ళలే. ఇక్కడ ఒక దగ్గర ఇట్లా లోయలాగా బాగుంది, అక్కడ అందరు చూస్తున్నారు అనేసి మేము వెళ్ళాం. లోయలు అయితే చాలా లోతుగా ఉన్నాయి, కళ్ళు తిరిగినాయి. కొంచెం వీడియో తీద్దామనేసి ఇక్కడ వీడియో తీసిన నేను. అది చూసేసి మళ్ళీ బయలుదేరినాం అనమాట. ఇప్పుడు దగ్గరికి వచ్చేసినాం. గోవానే అది కూడా. కార్లో అయితే అసలు పాము మేలకలు తిరిగినట్టే ఉంది రోడ్డు. శ్రీశైలం రోడ్డు, అరకు రోడ్ ఎట్లుంటుందో అట్లనే మేలకలు తిరిగి. డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు అయితేనే కరెక్ట్ వస్తారు, లేకపోతే చాలా డేంజర్ ఈ రోడ్లకైతే. లేకపోతే బస్సులకి వెళ్ళడం బెటర్. డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉంటే ఏం కాదు. కార్లో వెళ్తాం. మేము కార్లోనే వెళ్ళినాం. మేము ఎక్కడికి పోయినా కార్లోనే పోతాం. పోయినాం గోవాకి. ఇక సాయంత్రం బీచ్కి వెళ్దామనేసి పోతున్నాం అనమాట. మా పిల్లలు ఇక స్విమ్ సూట్లు, నైలాన్ డ్రెస్సులు ఉంటాయి కదా బీచ్లో, అయితే నైలాన్ డ్రెస్సులు బాగుంటాయి అనేసి అక్కడ తీసుకున్నాము. తీసుకొని ఇక గోవా లోపలికి పోయినాం బీచ్లకు. అక్కడైతే అసలు నువ్వు 2 అయినా 3 అయినా నైట్ బయటికి వెళ్ళాలనిపించదు, అంత బాగుంటుంది. మొత్తం అక్కడ ఉంటారు జనాలు 12-1 గంట. క్రిస్మస్ వస్తుంది కదా, మొత్తం సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట అక్కడ. డీజేలు, పాటలు, డాన్సులు, చాలా చాలా బాగా అనిపించింది. ఇది 6:30, 6 అయింది. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనమాట. బయలుదేరాలి, బీచ్ ఒడ్డుకుండొచ్చు కానీ వాటర్లోకి వెళ్ళొద్దు అనేసి వాళ్ళు వచ్చిండ్రు. ఒక 5 నిమిషాలు లోపలికి పోయొద్దామనేసి మా పిల్లలు పోయిండ్రు అనమాట. ఒక 5-6 నిమిషాలు ఉన్నారు అంతే, ఎక్కువసేపు ఏమి ఉండలేదు. సాయంత్రం ఇంకా ఇక్కడ వచ్చి ఇక లైట్లు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. మొత్తం అది బీచ్లోనే. చీకటి అయింది ఇప్పుడు. ఇంకా ఎంత అయింది, 8 ఏమో అయింది అప్పటికి. ఆడ కొంచెం సేపు ఉండి ఇక కొంచెం లైట్గా తినేసి వచ్చినాం. ఇది మళ్ళీ పొద్దున పోయినాం బీచ్కి. బాల్ ఆడుతున్నారు అనమాట, వాటర్ బాటిళ్ళతోటి, బాళ్ళతోటి, బొమ్మలతోటి. మా వాళ్ళే వీళ్ళు, పెద్ద పెద్ద హలలు. ఎంత బాగా అంటే అంత బాగా, చాలా బాగా ఎంజాయ్ చేసినాం బీచ్లోనైతే. గోవా బీచ్ ఇది బాగా బీచ్ అట దీని పేరు. చాలా బాగా ఆగో అలలు ఎట్లొస్తున్నాయి కదా. అయినా అంత లోతు ఏం లేదులే అక్కడ. మస్తు ఎంజాయ్ చేసిర్రు మా వాళ్ళు. అందరం ఎంజాయ్ చేసినాం, మా వాళ్ళే కాదు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం బీచ్లో. అందరు ఆడుతుర్రు అనమాట. ఖోఖోలట, కబడ్డీ అట్లా లైట్గా అట్లా ఆడిర్రు. ఎగరడము బాగా. మా పిల్లలు ఇద్దరు చూడు కూర్చొని ఇక ఉష్కతోటి ఆట ఆడుతున్నారు అనమాట, డ్యాన్సులు వేసుకుంటా. ఇక్కడ స్టార్ ఫిష్ కనిపించింది అనమాట. అయితే ఇక దాన్ని పట్టుకొని ఆడుతున్నారు అనమాట. అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో శంకు కనిపించింది మొత్తం. ఇది పెద్దగా అయితే ముత్యాలు తయారవుతాయి అనమాట ఆ శంకుల. ఇదేమో నత్తగువ్వ, అది కనిపించింది. మా పిల్లలు ఇక పారాషూట్ ఎక్కిరు వాటర్లో.
1200 తీసుకొని ఎక్కిచ్చారనమాట. ఒక 1 minute మొత్తం పైన తిప్పుకొస్తాడు. 2500 అయితే వాటర్లో డిప్ చేస్తా అన్నాడు. వాటర్లో డిప్ చేయడం వద్దనేసి 1200 ఇచ్చి ఇక పైనకి ఎక్కిండ్రు. మా పిల్లలు 3 ఎక్కిరు. మా చిన్న పాప కొంచెం వాటర్లో మునిగింది, సర్దైంది అనేసి ఆమె ఎక్కలే. మస్తు ఎంజాయ్ చేసిరు పిల్లలు అయితే. 4 ఎప్పుడు ఒకరు మిస్ అయ్యేదన్నమాట. ఈసారి 4 వచ్చిరు మాతోటి గోవాకి. మంచిగా ఎంజాయ్ చేసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసి మా అమ్మాయి ఎక్కింది. ఇప్పుడు మా అబ్బాయి ఎక్కుతుండు. మంచిగా అనిపించిందండి. గోవా అయితే చూడవలసిన ప్రదేశమే. చాలా బాగా అనిపించింది. సీ ఫుడ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ మటన్ ఎప్పటికీ తినేదే కదా, అక్కడ ఫ్రెష్గా అనమాట అప్పటిదప్పుడు పట్టి వండిస్తారు మనకు. ఇంకా రేట్లు కూడా బాగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అయినా సరే మంచిగా ఉంటుంది ఫుడ్ అయితే. కొంచెం మనం చెప్పాలన్నమాట, కొంచెం స్పైసీగా ఏమని చెప్తే వాళ్ళు చేసి ఇస్తారు, లేకపోతే చప్పగా ఉంటాయి కొంచెం. పారాషూట్ అయితే సూపర్ ఎంజాయ్ చేసారు పిల్లలు మంచిగా. ఇక పారాషూట్ అయిపోయిన తర్వాత కొంచెం మా పిల్లలు షాపింగ్ చేద్దామని వచ్చిండ్రు. ఏమన్నా చైన్లు అన్నా ఏమన్నా తీసుకుందామనేసి వచ్చిర్రు అనమాట. ఏం తీసుకోలే, ఆడ రేట్లు ఎక్కువ ఉన్నాయి మమ్మీ, వేరే దగ్గర పోదామనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. వేరే దగ్గర చూద్దామనేసి బయటకు వచ్చేసినాం. ఇంకా అప్పటికి ఎంత అయింది టైం, 10:30 అయింది. 10:30 10 అయింది. వేరే షాప్కి వెళ్దామనేసి పోయినాము. అక్కడ కూడా ఫుల్ రేట్లు ఉన్నాయి. చిన్న చిన్న చైన్లు, అవి ఒరిజినల్ బీట్స్ అట. చిన్న చిన్న చైన్లే 2000 3000 అండ్ అబ్బా అంత అవసరం ఆ చైన్లు అనేసి మా పిల్లలు ఏం తీసుకోలే, ఒక 2 చిన్న చిన్నవి తీసుకురు. 10:30కి మళ్ళీ బీచ్కి పోయినాం తినడానికి. అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి, ఉయ్యాలలు ఊగిండ్రు. ఉయ్యాలలు ఒక పావు గంట అర్ధగంట అట్లా ఊగిరు ఉయ్యాలలు. పైన డాన్సులు వేస్తూనే ఉన్నారు అక్కడ కూడా. ఆ డాన్సులు చూడండి ఎట్లా వేస్తారు. ఇక తిన్నాం అనమాట. ఇక్కడ రొయ్యల ఫ్రై, చేపల ఫ్రై, అన్నీ సలాడ్ ఇచ్చిండ్రు. స్పైసీగా ఏమని చెప్పినాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసినామండి. తర్వాత ఇక మళ్ళా కేబుల్ బ్రిడ్జి పెద్దగా ఉందాడ, అక్కడికి వచ్చినాం అనమాట. తర్వాత ఇక ఇక్కడ కొల్లాపూర్ మహాలక్ష్మి దగ్గరికి వచ్చినాం అనమాట. ఆ వీడియో తర్వాత వస్తుందండి. చాలా బాగా ఎంజాయ్ చేసినామండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.